నమస్కారం, నేను మీ భార్గవి. ఇప్పుడు సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్ లో అన్ని ఒకటే మాట్లాడుకుంటున్నాయి. మిడిల్ ఈస్ట్ లో పెద్ద యుద్ధం జరుగుతుంది. కానీ అసలు విషయం ఏంటి? ఎవరు మొదలు పెట్టారు? ఎందుకింత పెద్దగా మారింది? ఈ రోజు పరిస్థితి ఏంటి? మొత్తం క్లియర్ గా సింపుల్ గా మాట్లాడుకుందాం. అసలు యుద్ధం ఎవరి మధ్య? ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఇది ఇరాన్ ఇరాక్ మధ్య డైరెక్ట్ వార్ కాదు. అయితే ఈ టెన్షన్ ఎక్కువగా ఉంది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య. ఇందులో అమెరికా కూడా ఇన్వాల్వ్ అయ్యింది. అసలు ఇది ఎలా మొదలైంది? 2026 ఫిబ్రవరి చివరిలో ఇజ్రాయెల్ ఇరాన్ లో కొన్ని మిలిటరీ టార్గెట్లపై ఎయిర్ స్ట్రైక్ చేసింది. అమెరికా సపోర్ట్ ఇచ్చింది దీనికి. దానికి ప్రతీకగా ఇరాన్ మిజైల్స్, డ్రోన్స్ తో భారీ అటాక్ చేసింది. అక్కడి నుంచి పరిస్థితి చాలా సీరియస్ గా మారింది. అయితే ఈ రోజు పరిస్థితి ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వేల సంఖ్యలో టార్గెట్ బాంబులు చేసినట్లు సమాచారం. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సైనికులు కూడా మరణించారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని దేశాల దగ్గర కూడా మిజైల్ అలర్ట్స్ వచ్చాయి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇరాన్ హార్మోజ్ సముద్ర మార్గాన్ని బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. ఇది ప్రపంచంలో ఆయిల్ వెళ్లే చాలా ముఖ్యమైన రూట్. అందుకే ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి. ఇరాక్ పేరు ఎందుకు వస్తుంది? ఇరాక్ ఇరాన్ కి పొరుగు దేశం. ఇరాన్ కి సపోర్ట్ చేసే కొన్ని గ్రూపులు ఇరాక్ లో కూడా ఉన్నాయి. కొన్ని దాడులు ఆ ప్రాంతాల్లో కూడా జరిగాయి. అందుకే ఇరాన్ ఇరాక్ వార్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ ఇరాక్ అధికారికంగా యుద్ధం ప్రకటించలేదు. ఇతర దేశాలు ఏమంటున్నాయి? చాలా దేశాలు ఈ యుద్ధం వెంటనే ఆగాలని కోరుకుంటున్నాయి. యూరప్ దేశాలు శాంతి చర్చలు జరగాలని చెబుతున్నాయి. కొన్ని దేశాలు అమెరికా ఇజ్రాయిల్ ను విమర్శిస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్ కి సపోర్ట్ చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం టెన్షన్ లో ఉంది. ఇక ముందు ఏమవుతుంది? ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. శాంతి చర్చలు మొదలయ్యే అవకాశం లేదా మరింత దాడులు పెరిగే అవకాశమా? ఒక చిన్న సంఘటన ఒక పెద్ద ప్రపంచ యుద్ధంగా మారే పరిస్థితి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.